వృద్ధులు అనాథలకు చేయూతనందిస్తూ ముస్లిం యూత్ సొసైటీ మానవత్వం చాటుకుంటుంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం బస్ షెల్టర్లో తలదాచుకుంటున్న వృద్ధురాలికి ఆశ్రయం కల్పించారు. ఆమెకు ఆహారం, నీరు అందించి పుల్లల చెరువులోని వృద్ధాశ్రమంలో చేర్పించారు. వృద్ధులు అనాథలు ఎక్కడైనా కనబడితే ఆశ్రమాల్లో చేర్పించాలని ముస్లిం యూత్ సొసైటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. రోజుల నుంచి గవర్నమెంట్ హై స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి బస్సు షెల్టర్ కాడ ఒక నిర్జీవ స్థితిలో ఎవరో ఆటోలో తెచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈమెని భోజనం చేశామని మేము అడిగితే పాపం భోజనం చేయలేదయ్యా అని చెప్పింది. ఇప్పుడు మనము ఆ భోజనం తినిపించి ఈమెని ఒక ఆశ్రమంలో చేర్పించే పని కూడా మేము మాట్లాడాము. ఈమె మార్కపురికి చెందిన తూర్పు వీధికి చెందిన గుండా లక్ష్మి అనే పేరు కూడా ఈమె చెప్పడం జరిగింది. మరి ఈమె బంధువులు కూడా ఉండి ఉంటారు. కానీ ఈమె బంధువులు కూడా ఇటువంటి దీన స్థితిలో ఈమెని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళారంటే ఇప్పుడు మేము చూడటానికి కూడా చాలా బాధగా ఉంది. సమాజానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు ఇలాంటి వృద్ధులు కనపడితే దయచేసి ఆశ్రమంలో చేర్పించండి, మీ వంతు సహకారం అందించండి. నేను ముస్లిం సొసైటీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.